'జాక్ రయాన్ గోస్ట్ వార్' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 46 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే మూవీ స్టార్టింగ్‌లోనే మన హీరో క్యారెక్టర్‌ని కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తారు. అది ఓకే. కొంచెం పర్లేదు బానే అనిపించింది. ఇంకా ఈ మూవీలో మెయిన్ థింగ్ వచ్చేసి కాన్సెప్ట్ మామ. అసలు మూవీలో కాన్సెప్ట్ ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్ ఉంటుంది. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. సరే కాన్సెప్ట్ పక్కన పెడదాం. రైటింగ్ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం కొత్తగా ఉందంటే అది కూడా ఉండదు. చాలా అంటే చాలా రెగ్యులర్‌గా నాకైతే రొట్టా రైటింగ్ అనిపించింది. రైటింగ్ ఎంత ఫ్లఫ్ అంటే అంత ఫ్లఫ్‌గా రాసుకున్నారు. అసలు మూవీ నేమ్‌లో గోస్ట్ వార్ అనేదో పెట్టారు గానీ అసలు మూవీలో ఫైట్సే ఉండవు. ఏదో స్టార్టింగ్‌లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్‌లో ఒక ఫైట్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్‌గా క్లైమాక్స్‌లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది అంతే. యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్‌లో ఒక 2 ఫైట్‌లు అంటారు గానీ అసలుకి అవి ఫైట్‌ల్లాగే ఉండవు. ఆ సీన్స్‌లో ఏంటంటే లిటరల్లీ మన హీరోలు పారిపోతూ తప్పించుకుంటా ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఏదో చేద్దామని వస్తారు. కాకపోతే ఏం చేయకుండా వెళ్ళిపోతారు అంతే. ఇంకా మూవీలో మన హీరో పక్కన ఒక ముసలాయన ఉంటాడు. అసలుకి అతని క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. అసలుకి ఎందుకు ఉందో అర్థం కాదు. ఏదో స్టార్టింగ్‌లో తనేమో ఏదో కామెడీ ట్రై చేస్తా ఉంటాడు. ఆ కామెడీ ఏమన్నా వర్కౌట్ అవుద్దా అంటే లిటరల్లీ నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. సరే అతనేమన్నా ఫైట్స్ ఏమన్నా చేస్తాడంటే లేదు. అతనేమో ముసలోడు. అసలు ఎందుకు పెట్టారా అనిపించింది నాకైతే. మూవీలో అయితే ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్ అయితే కొంచెం పర్లేదు. క్లైమాక్స్‌లో ఇంటర్వ్యూలో ఒక చిన్న సీన్‌లో కొంచెం ఓకే, ఓకే అనిపించింది నాకైతే. అసలుకి మూవీలో ఏంట్రా అంటే స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా లాగ్ ఉంటది. ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని అలా తిప్పేస్తారు అంతే. ట్విస్ట్‌లుండు, టాన్స్ ఉండు, ఒక మంచి ఫైట్ ఉండదు. ఏదో ఫైట్స్ అంటారు గానీ ఆ ఫైట్స్ కూడా మరీ అంత ఏం గొప్పగా ఉండవు. ఏదో క్లైమాక్స్‌లో కొంచెం గన్నులతో కాల్చుకుంటారు. అదే కొంచెం పర్లేదులే. ఓకే. ఓకే. అనిపించింది నాకైతే. ఇంకా 2 ఫైట్స్ ఉంటాయి గానీ, ఆ ఫైట్స్ అయితే ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే సీఐఏ డైరెక్టర్ మన హీరోకి ఒక చిన్న ఆపరేషన్ ఇస్తాడు. అసలుకి ఆపరేషన్ ఏంటి? ఆ ఆపరేషన్ మన హీరో ఎలా చేశాడు? అప్పుడు ఏమైంది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే యెస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. ఇంకా మూవీ గురించి ఏమన్నా మాట్లాడదామంటే మూవీలో ఒక మంచి సీన్ కూడా ఉండదు. ఏదో మూవీలో ఒక చిన్న పాయింట్ తీసుకొని మూవీ అయితే పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేశారు. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇయన్నీ పర్లేదు బానే ఉన్నాయి. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.